జనం సొంత ఇంటి కలని కన్స్ట్రక్షన్ కంపెనీలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయా? లేటెస్ట్గా ప్రణీత్ కన్స్ట్రక్షన్ కంపెనీ తమను నిండా ముంచిందంటూ బాధితులు రోడ్డెక్కారు. ఒక్కో కుటుంబం ఒక్కో కథ చెబుతోంది. కానీ అందరి ఆరోపణ మాత్రం ఒకటే. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పుప్పాలగూడలో ప్రణీత్ కన్స్ట్రక్షన్ బాధితులు ధర్నాకు దిగారు. సంస్థ అధినేత సురేష్, ఆయన కుమారుడు ప్రణీత్ తమ నుంచి 70 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసి గత 7 ఏళ్లుగా ప్లాట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా 110 ఫ్లాట్లను 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారంటూ ఆరోపించారు. అప్పులు చేసి బంగారం, పొలాలు తాకట్టు పెట్టి కొనుగోలు చేసిన తమకు ఫ్లాట్లు ఇవ్వకుండా సంస్థ ప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెలు, బ్యాంకు రుణాలు, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. 2019లో వెంచర్ స్టార్ట్ చేశారండి. చేసిన కాడి నుంచి మేము వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మేము మొత్తానికి అయితే డబ్బులు కట్టాము. 7 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా మా ఫ్లాట్ అనేది మాకు ఎక్కడుంది, ఇది నీ ఫ్లాట్, ఇది నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు కూడా సురేష్ గారు అయితే ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్ ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఫోన్ ఆన్సర్ చేయడండి. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. అయితే బాధితుల ఆరోపణలపై ప్రణీత్ కన్స్ట్రక్షన్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.